ఎక్కడైతే 2022 సంవత్సరంలో మరి ఆనాటి అనధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 20,000 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పిన బడ్జెట్ను మరి బీసీ కుల కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు, అదేవిధంగా విదేశీ విద్యకు సంబంధించి, అదేవిధంగా ప్రతి బీసీ బిడ్డకు 10 లక్షల రూపాయలు రుణం ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఏది అమలవుతలేవు కాబట్టి మరి ఆర్థికంగా కూడా పరిపుష్టిగా బీసీలను అభివృద్ధి చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ఉండ్రు కాబట్టే వాళ్ళను ములిగట్టతోటి పొడిచే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా 4 సంఘాలు మనకు చిరంజీవులు సారు బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం కానివ్వండి, బాలగోని బాలరాజు గౌడ్ గారు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కానివ్వండి, మన ఈశ్వరయ్య గారు, అదేవిధంగా విశారదన్ మహారాజ్ గారు, వీళ్ళంతా కూడా 4 పిల్లర్స్ లాగా మరి దీనికి ఒక బిల్డింగ్ కట్టే విధంగా ఈరోజు కార్యక్రమం రూపొందించారు. వాళ్ళంతా కూడా నిస్వార్థంగానే మరి పనిచేయడం జరుగుతుంది. వారితో పాటు బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మా దుర్గన్న కానీ, మా బైర్శేఖర్ అన్న, అదేవిధంగా మా రామగౌడు, ఐలి వెంకన్న, నేను అంబాల నారాయణ గౌడ్, ఇంకా చాలా మంది సైనికుల్లాగా మేము ఈరోజు జనంలోకి పోతున్నాం. మేము కూడా అనేక సంవత్సరాలుగా సిపిఎం పార్టీ వామపక్ష ఉద్యమంలో 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళం, అనేక ప్రజా ఉద్యమాల్లో ఉన్నాం. మేమంతా కూడా నిజాయితీగా ఈరోజు జనంలోకి వచ్చినాం. మేము కూడా ఈ వర్గాల ప్రయోజనాల కోసం, ఈ వర్గాల అన్ని రకాల అభివృద్ధి కోసం నిస్వార్థంగా జనం ముందుకు వచ్చి మా బీసీల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.